నేర అభియోగం రుజువై 30 రోజులు జైల్లో ఉన్న మంత్రులకు ఉద్వాసన పలికే చట్టం ఒకటి కొత్తగా రాబోతోంది. దీనిపై విశాఖ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ చట్టం గనక వస్తే రాజకీయాలను పూర్తిగా ప్రక్షాళన చేయవచ్చా, లేదంటే ఇదంతా ఒక స్టంట్ గా మిగిలిపోతుందా? వారి మాటలోనే విందాం, వారేమంటున్నారు. నేను తప్పు చేశాను అనుకోండి, మై డిపార్ట్మెంట్ సస్పెండ్ మీ ఇమీడియట్లీ. ఇంకా 30 days టైం ఇచ్చారండి. ఇట్ ఇస్ గుడ్. జైల్లో 30 రోజులు పెట్టిన తర్వాత తీయమన్నారు. ఇట్ ఈస్ వెల్కమింగ్ నేచర్. చూడాలని ఇంకా బిల్లు పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి, ఇవి చాలా ఉన్నాయి కాబట్టి లెట్ us hope. మన దేశంలో నేరస్తులు ఉంటూనే ఉంటారు. ఇది సక్రమంగా జరిగే ప్రసక్తి లేదు. లోక్సభలో బిల్ పాస్ అవుతుందో లేదో ఎంపీల చేతిలో ఉంది. బిల్ పాస్ అయిన రోజు అదృష్టవంతులు. 1.5 year అయిపోయింది బీజేపీ గెలిచి. ఇంతకు ముందు 6 months బిఫోర్ ఎందుకు తెచ్చారు కాదు? మంచిదే కాదంటే ఇది ఎప్పుడో పెట్టవలసింది. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఉంది, అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిల్ కి, అది నేతలకు కూడా వర్తించాలి. ఖచ్చితంగా బిల్ అనేది పెట్టాలి. పొలిటికల్ కరప్షన్స్ ఎప్పుడు తగ్గదండి. అది మన భ్రమ, అది రూపం మారుతుంది. ప్రస్తుతం అమలైతే మంచిగానే ఉన్నదని అనిపిస్తున్నది. ఎందుకంటే చాలా మంది నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కట్టడి ఉంటుంది. వాళ్ళకి కూడా తప్పు చేయాలనేటువంటి భయం ఉంటుంది కాబట్టి అది ఒక తప్పు చేయకూడదనేటువంటి భయం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ నేచర్. చూడాలని ఇంకా బిల్లు పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళాలి, ఇవి చాలా ఉన్నాయి కాబట్టి లెట్ us hope. ఆటోమేటిక్ గా పెడతాయండి. ఇదే బీజేపీ గవర్నమెంట్ లో ఉంది, కాంగ్రెస్ ఇది పెట్టింది అనుకోండి, డెఫినెట్లీ బీజేపీ విల్ అపోజ్ దిస్. అంతే కదండి, అంతేగాని ఇలా ఆలోచించదు కదా. సో ఇట్ ఈస్ ఎ కామన్ నేచర్ ఇన్ గవర్నమెంట్. చూద్దామండి చేస్తారని చూడాలి. ఇంకా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకే వాళ్ళని చేసేయాలని గవర్నమెంట్ అంటున్నది కదండి. ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి, మై డిపార్ట్మెంట్ సస్పెండ్ మీ ఇమీడియట్లీ. అందులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్ ఇలాంటి ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ నెక్స్ట్ డే ఇట్సెల్ఫ్ హీ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్. ఇంకా 30 days టైం ఇచ్చారండి. ఇట్ ఈస్ గుడ్. జైల్లో 30 రోజులు పెట్టిన తర్వాత తీయమన్నారు. ఇట్ ఈస్ వెల్కమింగ్ నేచర్. డెఫినెట్లీ ఈ బిల్ పాస్ అవ్వాలనే కోరుకుంటున్నాం. అసలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, అలాంటి నేర చరిత్ర చేసిన వాళ్ళు అసలు ఎన్నికల్లోనే పాల్గొనకూడదని చట్టం. అది కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనే ముందర వాళ్ళు ఎఫిడవిట్ ఇస్తారు. ఎఫిడవిట్ లో నా మీద ఏమి కేసులు లేవని, నేర చరిత్ర లేదని, నాకు ₹1,00,000 ఆస్తున్నాడు, ₹1,00,000 ఉన్నదని ఇవన్నీ ఇస్తారు కదండి. అట్ ది టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ అది ప్రూవ్ చేయడం కష్టం కాబట్టి లెట్ హిమ్ గో టు ది అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అప్పుడు ఆటోమేటికల్లీ గవర్నమెంట్ విల్ డిసైడ్ ఇట్. మన దేశంలో నేరస్తులు ఉంటూనే ఉంటారు. ఎన్ని కోర్టులు వచ్చినా సరే, ఎంత రాజకీయ నాయకులు ఉన్నా సరే, ఇది సక్రమంగా జరిగే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా అది పెట్టారంటే చాలా ఆస్వాదించిన విషయం, మంచి విషయం. లోక్సభలో బిల్ పాస్ అవుతుందో లేదో ఎంపీల చేతిలో ఉంది. ప్రజానీకి వాళ్ళ చేతిలో పెట్టారు, ఎంపీల చేతిలో. కాలచరణ మరి ఏంటంటే ముందుకు తెలుస్తుంది. ప్రతిపక్షాలు కాగితాలు విసురుతున్నాయి కదా సార్. అవి విసురుతుంటారు. ఇప్పుడు ఒక మంచి పనికి 10 మంది రాళ్ళు విసురుతుంటారు, వేస్తారు. మంచికి ఇప్పుడు త్రావు చూపించారు కదా. ఎక్కువ చెడుకి అంటే ప్రతి ఒక్కరు నడుస్తూనే ఉంటారు ఆ బాటలో. నాకు కూడా మాజీ సైనికుడిగా మంచిదని ఆహ్వానిస్తున్నారు కదండి. ఓకే, ఆహ్వానిస్తున్నాను. ఉద్యోగులు తప్పు చేస్తే సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారు. అదే రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఈ సిస్టమ్ అనేది ఎప్పుడో వచ్చి ఉండాలి. ఈ రోజుకైనా వస్తుందంటే మనకు చాలా ఆనందం విషయం. ఏ మధ్య బిల్ పాస్ అయిన రోజు అదృష్టవంతులు. మంచిదే కాదంటే ఇది ఎప్పుడో పెట్టవలసింది. చాలా లేట్ అయిపోయింది. అంటే ప్రతిపక్షాలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తాయి. విపక్షాలు అడ్డుకోవడం అంటే అది వాళ్ళ తాలూకా రైట్. అడ్డుకోవడం వాళ్ళ తాలూకా రైట్, మెయిన్ రైట్. అంటే జెన్యూనిటీ ఉండాలి కదా రైట్ లో కూడా. ఉండాలండి, జెన్యూనిటీ ఉండాలా. అంటే వాళ్ళకి నచ్చదేమో ఇదంతా. అలాగనే కాదు, నచ్చదనే కాదు. మరి వాళ్ళ అపోజిషన్ లో ఉన్నారు కదా, ఎలాగోలా రైట్ చేసి ఏదో ఒక సాధించుదామని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. కాబట్టి వాళ్ళు అంటుంది కూడా పొరపాటు ఏం లేదు. ఇన్ని పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి ఇది మేము ఒప్పుకోమని అంటుంటే దాన్ని వీళ్ళు కూడా ఆలోచించాలి. తేవడం మంచిదే, బిల్లు తేవడం మంచిదే, కానీ దిస్ ఈజ్ నాట్ ది రైట్ టైం. ఈ బిల్లు తెచ్చే టైం కాదు ఇది. మరి ఏ టైంలో అవసరం అంటారు? ఏ టైంలో అంటే జనరల్ గా ముందు ఈ 1.5 year అయిపోయింది ఇప్పుడు బీజేపీ గెలిచి రూలింగ్ లో ఉండి. ఇంతకు ముందు 6 months బిఫోర్ ఎందుకు తెచ్చారు కాదు? అంటే ఇప్పటికే ఆలస్యమైంది బిల్లు తేవడం మీరే అన్నారు ఇందాక. అలాగే అనుకుంటారు మీరు. ఆలస్యం అయిందంటే అది రైట్ టైమా? చెప్పండి, మీరే చెప్పండి, పెద్దవాళ్ళు. మీ ఒపీనియన్ ఏంటి సరే? ఏమనుకుంటారు కామన్ మ్యాన్ గా? మీరు కామన్ మ్యాన్ కంటే రూల్ ఈజ్ అంటే ప్రతి ఒక్కడికి ఒకటే రూల్, చిన్నవని పెద్దవని ఎవరవని. కాబట్టి ఇది కరెక్టే తేవడం కరెక్టే, కానీ అది నిష్పక్షపాతంగా ఉండాలి. వాడు మా పార్టీ వాడు కాదు, వాడిని రిమూవ్ చేసి జైల్లో పెడతాం, వీడు మంచోడు కాదు అని అలాంటివి ఏమిటి ఉండకూడదు. దీనికి ఒక కమిటీ ఉండాలి. వీళ్ళు వేసారు కానీ వీళ్ళు ఇది యాక్చువల్ గా వీళ్ళది రైటా రాంగా అని చెప్పడానికి ఒక కమిటీ ఒకటి ఉండాలి. వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. గవర్నమెంట్ నిర్ణయిస్తే చాలదు. గవర్నమెంట్ అలా నిర్ణయిస్తుంది. మీరు ఆర్డినెన్స్ తెచ్చారు, 31 days లోపల నుంచి యాక్సెప్ట్ బిల్లు చేసేయాలని చెప్తున్నారు. 31 days లోని మీరు చెప్తున్నారు కరెక్ట్, రూలింగ్ పార్టీ వాళ్ళు. అది అందరూ చెప్పాలి. ప్రతిపక్షాల మద్దతు కూడా కూడగట్టుకోవాలి. అది వాళ్ళు కూడా ఒప్పించాలి. మా తాలూకా వాళ్ళు కూడా లేని స్టేట్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది అని చెప్తే వీళ్ళు అప్పుడు అగ్రీ అవ్వచ్చు ఏమో. రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒక ప్రస్తావన రావాలి సార్. మన దగ్గర నుంచి ఏదైతే మనం ఇవ్వగలిగితే పై సమాజానికి ఒక మెసేజ్ వెళ్ళడం అనేది ఆప్షన్. ఫస్ట్ మనలో మార్పు రావాలని నా భావన. మన దగ్గర నుంచి
మార్పు స్టార్ట్ అయిన ప్రజల్లో ఒక అవగాహన కలుగుతుంది. నేర చరిత్ర ఎవరిని పెంచుకోవాలి, మంచిది చెడేది జనాలు ఒక అభిప్రాయానికి వస్తారు. అంటే ఆల్రెడీ మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు తప్పులు చేసి జైలుకి వెళ్తే వాళ్ళని తొలగించాలన్న బిల్లు కరెక్ట్. ఎప్పుడైనా సరే రాజ్యాంగం అంటే మన కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఏం చెప్తుందంటే చట్టానికి లోబడి ఉండాలి సార్. ఎప్పుడైతే పరిధి దాటి ఉంటామో వాళ్ళని బహిష్కరించడం తక్షణమే బహిష్కరించాలండి. అప్పుడు వ్యవస్థలో ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది, కొత్తగా అడుగులు అనేది స్టార్ట్ అవుతాయి సార్. మనలో ఎప్పుడైతే రాజ్యాంగానికి లోబడి మనం ఎప్పుడైతే పని చేస్తామో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం మీద ఒక అవగాహన కల్పించాలి. ఎడ్యుకేషన్, నాన్ ఎడ్యుకేషన్ అందరూ కూడా అవగాహన వచ్చినప్పుడే మాత్రమే మనకు ఒక అర్థం వస్తుంది మన రాజ్యాంగానికి. కరెక్టే అనిపిస్తున్నది. ఎందుకంటే ఎంప్లాయీస్ కి ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి 48 hours జైల్లో ఉంటే ఆటోమేటిక్ గా డీమ్ సస్పెండెడ్. అది నేతలకు కూడా వర్తించాలి. ఇది అపోజిషన్ రెగ్యులర్ వీళ్ళున్నా చేస్తారు, వాళ్ళున్నా అదే చేస్తారు. ఒక ప్రక్షాళన అంటే జరుగుతుందా రాజకీయాలు అనిపిస్తుంది. కానీ మంచిది, అది నెసెసిటీ. క్రిమినలైజేషన్ తీయడం ఎప్పటికైనా మంచిది. అందరూ అదే ఆలోచన. క్రిమినల్స్ వేస్తే మళ్ళీ అదే అవుతుంది, వాళ్ళు మన్నే మళ్ళీ పరిపాలిస్తున్నారు క్రిమినల్. అది ఉండాలి కంపల్సరీ. అప్పుడు కరప్షన్ తగ్గుతుంది అనమాట. ఫ్యూచర్ లో కరప్షన్ చేయాలంటే భయపడతారు. రాజకీయంలో వచ్చిన అన్ని మేనేజ్ అయిపోతున్నాయి. సో మేనేజ్మెంట్ ఇట్ అవ్వకుండా మళ్ళీ లైఫ్ లాంగ్ అది డిబార్ చేసినట్టుగా వాళ్ళకి మరి అలౌ చేయకూడదు. ఇది అంటే బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తెలుస్తుందండి అది మంచిదో చెడ్డదని. కానీ ఖచ్చితంగా బిల్ అనేది పెట్టాలి. ఎందుకంటే చాలా మంది కూడా నేరాలు చేసి తప్పించుకొని ఆర్థిక నేరాలు చేసి ఇప్పుడు చాలా మంది జనాలు పడుతున్న కష్టాలు ఏంటంటే ఆర్థిక దోపిడీ. మన భారతదేశంలో అన్ని ఉండి కూడా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుందండి. అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ పెత్తందారులు దోపిడీ చేసే వాళ్ళు అరికట్టగలిగితే కొంత తగ్గి నిరుద్యోగం అనేది తగ్గి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. పొలిటికల్ కరప్షన్స్ ఎప్పుడూ తగ్గదండి. అది మన భ్రమ. అది రూపం మారుతుంది. ఫస్ట్ ఒక రూల్ పెడితేనే కదండి భయపెడతారు కొంతమంది. రూల్ పెట్టాలి, రూల్ పెడితేనే భయపడతారు, పెట్టకపోతే భయపడరు. అప్పుడు కొత్తగా రూపం తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. అప్పుడు దానికో కొత్త రూల్ వస్తుంది. ఖచ్చితంగా పెట్టాల్సిన రూల్ ఇది, నో డౌట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద కూడా పెడతా అంటున్నారు, అది కూడా ఖచ్చితంగా పెట్టాలి. ఎంతమంది చదువుకున్న విద్యార్థులు అసలు విద్య అనేది తెలియకుండా చనిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. చెప్పాలంటే ఈ చట్టంతో పాటు ఆ చట్టం కూడా ఆమోదించాలి. ఆమోదించగలిగితేనే ఒక కొత్త భారతదేశాన్ని మనం చూస్తాం. జై హింద్.